వీడియో అయితే మాకు చాలా బాగుంది. అంటే మన కోవిడ్ అప్పుడు వచ్చేసి ఇంకా స్కూల్ మానేసినానే బికాస్ ఆఫ్ ఆల్ దీస్. మీరు చెప్తున్న వాస్తవం ఉంది అక్కడ. స్కూల్ ఫీల్డ్ లో లేరా ఇప్పుడు మీరు? లేదు, నేను లాస్ట్ ఇయర్ వరకు చేశాను. అయితే అక్కడ నాకు సాలరీ ఇవ్వలేరు వాళ్ళు. అక్కడ మీరు ఆ స్కూల్లో మీరు ఫేస్ చేసిన ప్రాబ్లం ఎట్లాంటివి మేడం? అక్కడ 9th క్లాస్ లో ఏం చేశారు తెలుసా? 9th క్లాస్ పిల్లలతోని 10th బ్యాచ్ పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్ కి. ఓకే. సో ఆ 9th క్లాస్ పిల్లలతోని ఆ మేడం ఏం చేయించిందంటే నన్ను కొట్టనీకి బెదిరించిన, కొట్టిపియనికి నా పైకి పిల్లల్ని పంపించింది. ఓకే. ఎవరు? ప్రిన్సిపల్ మేడం? ప్రిన్సిపల్ మేడమే. అయితే యాక్చువల్లీ మా మేనత్త కొడుకు ఒక పాస్టర్, మన ఇక్కడ క్లాక్ టవర్ చర్చ్ ఉంది, ఓకే. ఆ వాళ్ళ వల్ల నేను ఒక ఇద్దరు పాస్టర్స్ ఉన్నారు అక్కడే సరౌండింగ్స్ లో, వాళ్ళు చేయడం వల్ల నేను ఈ ఇష్యూని బయటికి నేను పెద్దగా తీసుకురాలేకపోయినా. ఓకే. బట్ ఎంత సఫికేట్ అయినా అంటే ఒక 2 రోజులు అసలు నేను తట్టుకోలేకపోయినా. శాలరీస్ టైంకి ఇచ్చేదా మీకు? శాలరీ ఇచ్చేదని ఎట్లా అంటే నేను బిఎడ్ చేసుకున్న దాన్ని 10,000 శాలరీ, క్వాలిఫికేషన్ బిఎడ్ 10,000 శాలరీ అయినా సరే పర్వాలేదు. అతను వద్దన్నా కూడా మరి మనం చదువుకున్న దానికి కొంచెమన్నా మనం ఇచ్చేయాలని ఐ వెంట్ టు దట్ స్కూల్ అనమాట. ఇక్కడ ఈసీఎల్ నుండి. ఓకే. ఈసీఎల్ టు మన పారడైజ్ కి 3 బస్సెస్ చేంజ్ చేయాలి. పొద్దున ఒకవేళ ఆమె మాట విన్నామనుకోండి, ఆమె మాటనే వినాలి. ఆమె మాట విన్నామనుకోండి అప్పుడు మన శాలరీ కరెక్ట్ ఇస్తుంది. లేకపోతే అది కట్టు ఇది కట్టు అని చెప్పి ఆ ఇచ్చే శాలరీలో కూడా తక్కువ చేసి కట్ చేసి ఇస్తారు. ఇది డైసెస్ ప్రకారం ఇస్తారు అన్నట్టు వీళ్ళు. డైసెస్ క్రిస్టియన్ డైసెస్ ఉంటది కదా, సిఎస్ఐ, దాని ప్రకారంగా వీళ్ళు ఇది చేస్తారు. నేను అక్కడ ఎంత వరకు తీసుకెళ్లాలో అంతవరకు తీసుకెళ్ళాను, కానీ ఎవ్వరికి లొంగలే. ఆఖరికి నా శాలరీ ఇవ్వలేదనే. ఇంకా అబ్బా, నన్ను 9th క్లాస్ పిల్లలతోని పిలిపించి మళ్ళా నేను క్యాంపెనింగ్ వెళ్ళాలి అని అంటే డైలీ ద టీచర్స్ అంటే చిన్న అంటే 160-170 స్టూడెంట్సే సిఎస్ఐ స్కూల్స్ లో. అయినా కూడా పర్లే మన స్కూలే కదా అని పోయి నేను చేసినా కూడా క్యాంపెనింగ్ పోయినాం ఒక ఇయర్. లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వెళ్ళినాం. వెళ్తే ఎంత దూరం అంటే దగ్గర మన రాణిగంజ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. ఓకే. పారడైజ్ ఎక్కడ, రాణిగంజ్ ఎక్కడ, అంత దూరం మేము నడవాలి. మళ్ళా రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళా క్లాసెస్ తీసుకోవాలి రిటర్న్ లో. మళ్ళా ఈవినింగ్ 10th క్లాస్ క్లాసెస్ కు ఉండాలి. మళ్ళీ హాలిడేస్ వస్తే హాలిడేస్ లో క్లాసెస్ తీసుకోవాలి. ఇంత సఫికేషన్. ఇంకా ప్రైవేట్ స్కూల్స్ అంటే జస్ట్ మినిట్ అంటే టాకింగ్ అట్లా చేసిందా ఆంటీ, అట్లా చేసింది అన్నయ్య. మాకైతే అబ్బా, ఈ టీచింగ్ లైన్ కన్నా బెటర్. ఇంకా నేను అంటే కోవిడ్ లో 2020-21 నుంచి 24 దాకా ఇక హాస్పిటల్లో చేశా. మొన్న 24-25 అకాడమిక్ లోనే నేను స్కూల్లో చేశా. ఆ 1 year లో నా చుక్కలు వేయించింది. మానేసి ఇప్పుడు మళ్ళీ ఆయుర్వేదిక్ లో చేస్తున్నా నేను. 1 year గ్యాప్ ఇచ్చేసి. టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న టార్చర్ భరించలేక 100%. ఓకే. ఈవెన్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఉందన్నయ్య. అబ్బా, ఆడ చచ్చిపోలే పోరాళ్ళు టీచర్స్. 24/7 టీచర్స్. ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్లీ మీరు చెప్తున్న మాటలే మేము చేసినాయి. క్లాసెస్ తీసుకోవాలి ప్రొద్దుట, ఆఫ్టర్నూన్ ఇంటికి వెళ్ళాలి, లంచ్ చేసుకోవాలి. 4 o'clock నుంచి 6:30 దాకా మళ్ళీ క్యాంపెనింగ్. హాలిడేస్ వచ్చినాయంటే మార్నింగ్ క్యాంపెనింగ్. మార్నింగ్ 6:30-7 o'clock కి బ్రేక్ఫాస్ట్ ఇస్తారు వాళ్ళే. ఆ 7 o'clock కి వెళ్తే ఎప్పుడు 12 o'clock వస్తాం. 7, 8, 9, 10, 11, 12 6 hours. స్కూల్లోనే మేము చేసింది బెటర్ కదా ఈ క్యాంపెనింగ్ పోయి కదా. నాకు నేను ప్రైవేట్ టీచర్ల విషయంలో నేను అంతా అగ్రెసివ్ గా పోవడానికి రీజన్ ఏంటి అంటే, టీచర్స్ తోటి మీరు టీచింగ్ వర్క్ చేయించుకోండి, నేను కాదు, కానీ వీళ్ళు టీచర్లని మార్కెటింగ్ పంపించి వాళ్ళ యొక్క విలువల్ని పడగొడుతున్నారు మేనేజ్మెంట్ వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత దగ్గర మాకేమైనా వాల్యూస్ ఉంటాయా? అరే విచిపోలు వచ్చినట్టు వచ్చిండ్రు అని మేము ఎన్నో విన్నాము. దెన్ ఆల్సో ఇన్స్టిట్యూషన్ కోసం అరే చెయ్యాలి. మళ్ళీ ఏంటి, ఎన్ని అడ్మిషన్స్ తెచ్చినావు, ఎన్ని తేలేదు, పర్సనల్ గా ఎన్ని అయినాయి. మనం సరేలే ఒక క్యాల్కులేషన్ లో తీసుకెళ్ళాం అనుకోండి, ఇది కాదు ఇగో 2 మీకు అయినాయి. ఇగో ఇట్లాంటి సఫికేషన్స్ కూడా జరిగినాయి. ఇవ్వరు. సరే చేసినమే అనుకోండి, ఇవ్వరు. ఎంత అంటే ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు ఉన్నంత దోసుకోవడం. గవర్నమెంట్ స్కూల్స్ బెటర్ అసలు చెప్పాలంటే. నిజం సార్. అప్ప చాలా సఫికేట్ అయినా. అది బంద్ చేసి చక్కగా
ఇప్పుడు టెట్ రాసుకున్నా కూడా ఏం చేసేలేకపోని అనేసి ఆయనతో నేను ఇప్పుడు ఆయుర్వేద క్లినిక్ లో చేరిన బికాస్ ఆఫ్ టార్చర్స్ అంతే. ఓకే డన్. మీ పేరు మేడం? సో ఇట్లా ఎవరైతే ఈ ప్రైవేట్ యాజమాన్యాల నుంచి ఇబ్బంది పడ్డారో వాళ్ళందరినీ ఏకతాటిపై తీసుకువచ్చే ప్రయత్నం నేను చేస్తున్నా. దీన్ని ఖచ్చితంగా ఒక విప్లవంగా అంటే ఒక ఉద్యమంగా మారుస్తా. ప్రతి టీచర్ గౌరవంగా గర్వంగా నేను టీచర్ని అని చెప్పుకునే స్థాయి తీసుకొద్దాం. ఇప్పుడు మన ఈ కార్పొరేట్ స్కూల్స్ అయితే ఇంకా ఇక ఎట్లా అంటే ఇక మొత్తం కాలు కింద చేప రుద్ది పడేస్తున్నారు మొత్తం. ఏమంటున్నా అంటే గవర్నమెంట్ టీచర్లకు ఉన్న రూలే ప్రైవేట్ టీచర్లకు ఉండాలి. అట్లాంటివి లేవుగా మనకి. అదే రూల్ ఉండాలి. అలాంటి రూల్ మనం తీసుకొద్దాం. వీళ్ళని మనం వదిలిపెట్టేది ఏం లేదు. మనం ఏమంటున్నాం, వాళ్ళ టీచర్లని టీచర్ లాగా చూడండి అంటున్నాం అంతే. నా డిమాండ్ కూడా చెప్పరాసలు టీచర్లు అవుతున్నారు. నా డిమాండ్ కూడా అది. మీరు టీచర్స్ ని టీచర్ లాగా చూడండి చాలు. అంతే. టీచర్స్ లాగా చూడకుండా మాకన్నా చెప్పరాసలు బెటర్ ఉన్నారు ఇంకా కదా. రియల్లీ వాళ్ళు మాకన్నా చాలా బెటర్ ఉన్నారు. వాళ్ళు పని చేసుకున్నారా, టైంకి వచ్చిరా, వెళ్ళిపోయారా. ఇప్పుడు ఆయమ్మలను కూడా కలుపుతున్నారు ఆ క్యాంపెనింగ్ లో. డైలీ 2 ఆయమ్మలు. వాళ్ళకి పనులు ఉంటాయి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ బాగాలేవని ఇప్పుడు. అప్పుడు మా డాడీ స్కూల్ పెట్టిండ్రు. గత 15-16 ఇయర్స్ పెట్టిండ్రు. మా డాడీ సొంతంగా ప్రిన్సిపల్ టీచర్స్ ని జీతం ఇచ్చి హాలిడేస్ ఉంచి నేను మా డాడీ క్యాంపెనింగ్ వెళ్లే వాళ్ళని. అలాంటి క్యాంపెనింగ్ పోయి ఈ రోజు మొత్తం టీచర్స్ ని సాగొట్టి చచ్చిపోయినా కూడా పెద్ద వాళ్ళకేం పసిబ్బు లేదన్నట్టు అందులో టార్చర్. బాబోయ్, ఈ టీచింగ్ చేసే కన్నా గిన్నెలు దొంగకొనింది బెటర్. నిజమనే అంత కోపం వస్తుంది మాకైతే. అంతే కదా. చదువుకున్న హై క్వాలిఫైడ్ టీచర్స్ ని ఇట్లా గల్లి గల్లి తిప్పుకుంటూ అడ్మిషన్ల కోసం అని టార్చర్ పెట్టి మన స్కూల్ క్వాలిఫైడ్ అయ్యి ఉంటే వాళ్ళకి వచ్చినట్టు వస్తారు. మన స్కూల్ పద్ధతులు కరెక్ట్ ఉంటే వాళ్ళే వస్తారు. మన స్కూల్ ట్రీట్మెంట్ బాగుంది, టీచర్స్ బాగున్నారు, నువ్వు ఉన్న కొంచెం ప్లేస్ లోనే ఫెసిలిటీ మంచిది ఇవ్వండి, ఖచ్చితంగా వాళ్ళే వస్తారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఏమైనా మార్కెటింగ్ చేస్తున్నారా ఎక్కువ? ఎవరికి పేషెంట్ కి ఏ హాస్పిటల్ నచ్చితే ఆ హాస్పిటల్ వాళ్ళే స్వచ్ఛందంగా వస్తున్నారు. కావాలి కానీ ఇదేంటి పంపియండి, మేము ఇంత డిస్కౌంట్ చేస్తాం, అంత డిస్కౌంట్ చేస్తాం, పిల్లలు చదవలేదు, కొట్టొద్దు, చదువు రావాలి. ఇది కరెక్ట్ అనిపించలేదన్న ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్. నిజంగా మీరు పెట్టిన ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది అసలు. రైట్, నేను మళ్ళీ మాట్లాడతాను మీతోనే. షూర్.